శ్రీమాత్రే నమః. ఇవి మార్బుల్ డస్ట్తో చేసిన లోటస్ అండి. మీషో నుంచి ఆర్డర్ చేశాను అనమాట. సెట్ 3 ఇవి 180 రూపీస్ పడింది. లైట్ వెయిట్గా చాలా బాగున్నాయి. ప్యాకేజింగ్ కూడా చాలా బాగా వచ్చింది. బబుల్ ప్యాక్ ఇచ్చారు, డ్యామేజ్ అవ్వకుండా నీట్గా డెలివరీ అయ్యాయి. యాక్చువల్లీ ఇవి క్యాండిల్ హోల్డర్స్ అనమాట. అయితే లోటస్ చూడగానే నాకు అమ్మవారికి ఎట్లా యూజ్ చేయాలా అని ఆలోచిస్తాను. క్యాండిల్స్ అయితే మనం వాడం కాబట్టి ఒకసారి మార్బుల్ డస్ట్ అయితే మనం పూజలో వాడుకోవచ్చు కదా. ప్లాస్టిక్వి చాలా దొరుకుతాయి కానీ మనం పూజలో వాడుకోలేము అని తెప్పించాను అనమాట. సో ఇది మనకి చాలా నీట్గా లైట్ వెయిట్గా చాలా బాగున్నాయి. అయితే న్యాచురల్గా లోటస్ లుక్ ఉండడానికి ఒక్కదానికి నేను కలర్ వేసి ట్రై చేశాను, ఎట్లా వస్తుందో చూద్దామని చెప్పి. పింక్ ఎక్రిలిక్ పెయింట్స్ ఇవి. పింక్లో కొద్దిగా వైట్ మిక్స్ చేసి ఒక 3-4 డ్రాప్స్ వాటర్ వేసి పెయింట్ చేసుకున్నాను అనమాట. అయితే ఇంకా కొద్దిగా లైట్ కావాలనుకుంటే ఇంకా కొంచెం వైట్ మిక్స్ చేసుకోవచ్చు. అట్లా ఫుల్గా మొత్తం నీట్గా పెయింట్ చేసుకున్నాను. అయితే ఇంకొకటి కూడా పెయింట్ చేస్తాను. థర్డ్ వన్ మాత్రం అట్లా పెడదాం అనుకుంటున్నాను. సరస్వతి దేవికి వైట్ లోటస్ కాబట్టి మనకు సరస్వతి పూజకి యూజ్ అవుతుంది అది. నాకేమో లోటస్ ప్యారెట్స్ ఇవి చూస్తే అమ్మవారికి ఎట్లా యూజ్ చేస్తామా అని నేను ఆలోచిస్తాను. ఫ్రైడే అంటేనే మనకు కొంచెం స్పెషల్ కదా. అమ్మవారికి కొంచెం ఎక్కువ పూజ చేస్తూ ఉంటాము, ఎక్కువ అలంకారం చేసుకుంటూ ఉంటాము. అయితే నేనైతే ఎవ్రీ ఫ్రైడే ట్యూస్డే కొంచెం అమ్మవారికి అలంకారాలు ఎక్కువే చేసుకుంటాను. కొంచెం క్రియేటివ్గా ఆలోచించి చేసుకోవాలంటే నాకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టం. సో నేను అలాగే కంటిన్యూ అవుతున్నాను. అయితే ఇప్పుడైతే మనం అలంకారం కోసం అని చెప్పేసి బియ్యం వేసి అమ్మవారిని దాంట్లో కూర్చోబెడితే ఎలా ఉంటుందో, ఎంత బాగుంది చూడండి. ఇట్లా ఇంకా మనకు కావాల్సినట్టు అమ్మవారి అలంకారం చేసుకోవచ్చు అనమాట. ఇంకా పూజా డెకార్లో కూడా వ్రతాలప్పుడు కూడా మనం ఈ లోటస్లు వాడుకోవచ్చు. వాటర్ వేసేసి ఫ్లవర్ వేసి పెట్టినా కూడా చాలా బాగుంటుంది. లేకపోతే స్వామి అమ్మవార్లను కూర్చోబెట్టినా కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. 5 out of 5 అసలు వీటికి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి మీషోలో.